కేసులు అరెస్టుల జోరు సిఐపై వేటు అక్కడ కల్తీ మద్యం నిన్న ఏది సంచలనంగా మారిందో అవును ఆ విషయంలో వీళ్ళని అరెస్ట్ చేయడము ఒకరినొకరు అనుకోవడం అలా ఉంచి ఆ సిఐని హిమబిందే ఉంది ఆ సిఐ మీద వెయిట్ వేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి, చేస్తుంది వీళ్ళైతే. అంటే ఇప్పుడు చర్య తీసుకున్నందుక ఇది ఒక విధంగా డైవర్షన్ టాక్టిక్స్, ఇది ఒక కక్ష సాధింపు ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు. రెండో విషయం, ఇక్కడ ఇబ్రహీంపట్నం తెనాలి ఇక్కడ కూడా ఉంది కదా, ఇక్కడ నాగరాజు అనే ఒక ఆయన అరెస్ట్ చేశారు. నిన్నంతా కూడా వరుస కట్టి బలపరిచే మీడియాలలో అనండి, లేకపోతే ఆ నాయకులు ఒకటే మా మీదకి మళ్ళిస్తున్నారు, అంతా చేసింది మీరు అని. కానీ అది అక్కడే ఎండ్లెస్. నిన్న జగన్ కూడా తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎక్కువ భాగం ఆయన పెద్ద థియరీనే తీసుకొచ్చారు. ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరిగింది, కొంతమంది మాఫియాగా ఏర్పడ్డారు. ప్రతి 3 బాటిల్స్లో ఒక బాటిల్ కల్తీది పెడతారు, ఇందులో జిల్లాల వారీగా పంచుకున్నారు. ఈ డబ్బంతా చంద్రబాబు నాయుడుకు లోకేష్కి వెళ్తుందని ఆయన సూటిగా ఆయన ఆరోపణ ఆయన చేస్తూ ఉన్నారు. సో ఇది అలా అలా తీగలాగితే డొంకలాగా ఇది బాగా పెరిగినట్టుగా మటుకు కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా తెలుగుదేశం అంటే జయచంద్రారెడ్డి ఎవరైతే తమ్మలపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారో ఆయన మీద పెద్ద ఎత్తున విమర్శలు ఆయన కోవట్టుగా వచ్చారని తెలుసుకోవడంలో మా టీడీపీ చెందిన ఇంటెలిజెన్సే ఫెయిల్ అయిందని. సార్ 2 విషయాలండి. నేను పొద్దున కూడా ఇంకో వార్త కూడా చూస్తున్నా ఒక పత్రికలో, టీటీడీలో ఇప్పటికీ భూమన కోవర్టులు ఏమండి, అలాగే ఈ ఐఏఎస్ జగన్ అనుకూలం, ఆ ఐపీఎస్ జగన్ ఏమన్నా దీనికి ఏమన్నా స్వారస్యం ఉందండి? పోనీ మొదటి 3 నెలలు 4 నెలలు అన్నారంటే అర్థం ఉంది. సంవత్సరం అయిన తర్వాత కూడా వాళ్ళ కోవట్లు ఉన్నారంటే మనం కలిసి వస్తేనేమో వాళ్ళందరూ వీరులు కొంచెం. అయితే ఇంకోటి, ఇప్పుడు వీళ్ళందరూ అంటే ఎందుకు ఆ జయచంద్రారెడ్డి అంటున్నారు, ఏమాత్రం నా తప్పు లేదు, నేను కేవలం మా పార్టీ నాయకత్వం చర్య తీసుకుంది కాబట్టి నేను దానికి తలవంచాను, నేను తప్పకుండా కడిగిన ముత్యంలాగా నిర్దోషిలాగా బయటికి వస్తాను, దీంతో నాకేం సంబంధం లేదని. మరి ఇదంతా జరిగితే సంబంధం లేదంటే అదేలా చెల్లుతుంది? కాబట్టి రాజకీయంగా ఎవరు మాదే బాధ్యత అని అనుకోరు. అలాగే మంత్రి కొల్లు రవీంద్ర కూడా చెప్తున్నారు, ఏమని, దోషులు ఎవరైనా వదిలిపెట్టాం, ఎవరినైనా కానీ మేము కఠినంగా వ్యవహరిస్తాం అది ఇదని. ఆ వ్యవహరించకే కదా ఇక్కడ దాకా వచ్చింది, వాళ్ళైనా వీళ్ళైనా. కాబట్టి ఇక్కడ బ్లేమ్ గేమ్ మీరంటే మీరు అనుకుంటున్నారు, కానీ బ్రహ్మనాయుడు అసలు ఈ కుంభకోణాలలో ముఖ్యంగా ఉన్న వాళ్ళందరూ ఇద్దరికి సంబంధించిన వాళ్ళని చాలాసార్లు తెలుస్తుంది. అటున్నారా ఇటున్నారా, నాయుడు ఈయన ద్వారా టచ్చా ఆయన ద్వారా టచ్చా అనేది తప్ప ఇంకా వీళ్ళు మళ్ళుతుంటారు. ఎందుకంటే మా దళారులు మారరు, ఇలా మారుతూ ఉంటారు. అధికారులు కథలు చక్కబెట్టేవాళ్ళు వాళ్ళు అలాగే చేస్తుంటారు, వీళ్ళు అలాగే ఉంటారు. కాబట్టి ఇప్పుడు గజం మిథ్యా పలాయనం మిథ్యా అని అసలు ఏమీ జరగలేదు, తెలుగుదేశం పార్టీకి దీనికి ఏం సంబంధం, ఏమీ లేకపోతే ఎందుకు పట్టుకోలేదు? అప్పుడు అసమర్థత అనుకోవాలి కదా. అవినీతి బెటరా అసమర్థత బెటరా ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. కానీ అంత కీలకమైన చోట అన్నీ జరుగుతుంటే దాన్ని అసలు తెలుసుకోకుండా ఉండి ఇప్పుడు పోలీస్ అధికారులు మీరు చేస్తేనో లేకపోతే ఇంకెవరు మీరు తోస్తేనో ఎలా కుదురుతుంది? తప్పకుండా ఇది తెలుగుదేశం దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఆ మేరకు. అది ఎంతవరకు అయితే అంతవరకు. రెండోది, అక్కడ అంత స్పీడ్ నడవట్లేదు కదా లిక్కర్ కుంభకోణంలో, అది కూడా అంత స్పీడ్గా అది కూడా జరగదు. రెండోది, ఆ సవేంద్రారెడ్డి అని ఒక ఆయన దానికి సంబంధించి హైకోర్టు విడుదల చేయించిన తర్వాత సుప్రీంకోర్టులోకి వెళ్ళి వీళ్ళు మళ్ళీ అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టు ఏం చేసింది, అందరికీ నోటీసులు ఇచ్చింది మళ్ళీ. కాబట్టి వెంటనే వీళ్ళ స్వీకరించి అరెస్ట్ తప్పు మళ్ళీ అరెస్ట్ చేయండి అని ఏం చెప్పాల. కాబట్టి నేను అనుకుంటాను లీగల్ ఫ్రంట్లో కేసుల పరంగా మటుకు కూటమి ప్రభుత్వం ఊహించినంత వేగంగా జరగడం లేదు. అదైతే స్పష్టంగా అదే జరిగింది, అదే మాట్లాడారు, మీరు అన్నారు, వాళ్ళు అన్నారు, అంతా అయిపోతుంది, అట్లాంటివి ఏం జరగదు. కానీ తమాషా ఏమంటే ఈరోజు చూస్తే కూడా ఇదంతా తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నాయి, డబ్బులు అక్కడే ఉన్నాయి, పట్టుకోవచ్చు కదా. ఇంత చక్కగా ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు అక్కడ ఆపిన వాళ్ళు పర్యటన ఆపినట్టే ఇక్కడే ఖచ్చితంగా ఉన్న చోటే పట్టుకుంటే అప్పుడు పర్యటించే అవకాశం కూడా. ఇక్కడ రవి గారు కీలకంగా ఈ అంశం గురించి చర్చించారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా వైసీపీ సోషల్ మీడియా ఎదురుదారికి దిగింది తెలుగుదేశం మీద. ఇదే జయచంద్రారెడ్డి ఎన్నికలకి ముందు మీకు 50 కోట్లు ఇచ్చాడు ఫండ్, మీ యువగలానికి 50 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ రోజు అతను మా వైసీపీ కోవట్టని మీకు ఆ రోజు తెలీదా? అంటే తీరా మీ మీదకి వచ్చేసరికి ప్రతి ఒక్కరిని కూడా వైసీపీ అని మీరు మా వైపు
మా కోవట్లు అని చెప్పేసి మాట్లాడితే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళ సోషల్ మీడియా ఎదురుదారి చేస్తాం. రెండో అది ప్రశ్న సహజంగా వాళ్ళు వేస్తారు కదా. కానీ నేను చెప్తుంది జయచంద్రారెడ్డి బల్ల గుద్ది నాకేం లేదని చెప్తున్నాడు. దాని మీద ఎవరు బాధ్యత తీసుకుంటారు నిజంగా ప్రజలు అడగాలి. అవును, అతను అంత ఇదిగా చెప్తూ ఉంటే అధికార పార్టీ మావాడు కాదంటే మరి మీరే కదా చర్య తీసుకున్నారు, మీరే చర్య తీసుకున్నారు. మా చర్య తప్పనిసరి తీసుకున్నారు మా నాయకులు బాధ్యతగా. తర్వాత నేను బయటకు వస్తానని చెప్తుంటే మీరు పట్టుకున్న వాళ్ళు బయటికి రాడు, అతను అన్ని చేశాడని అధికారులు చెప్పాలి కదా. అతను ఎవరి కోవర్టు ఎవరి ఇన్వర్ట్ కన్వర్ట్ ఆ విషయాలు మనం తర్వాత చూద్దాం. కాబట్టి ఇదొక చాలా లోపభూయిష్టమైనటువంటి అవినీతి భరితమైన వ్యవస్థగా మారిందనేది సుస్పష్టం. ఇందులో రాజకీయ అవసరాల కోసం వాళ్ళని వీళ్ళు తీసుకోవడం, వీళ్ళని వాళ్ళు తీసుకోవడం, ముడుపులు చేతులు మారడం, లేకపోతే రాజకీయ విరాళాలు. ఒకటైతే అందరికీ తెలుసు, ఎవరికైనా టికెట్ వచ్చిందంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంత ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు, లేకపోతే ముందస్తుగా విరాళం ఇవ్వగలిగిన వాళ్ళు అయితే తప్ప జరగదు అని చాలామంది తెలుసు. ఇప్పుడు మన కోలికపూడి శ్రీనివాస్ లాంటి వాళ్ళ బహిరంగంగా జరిగాయి కదా ఇవన్నీ. ఇంకా దీని మీద బుర్రబగలు కొట్టుకోవడం పెద్ద అనవసరం. జయచంద్రారెడ్డితో సంబంధం లేదని వీళ్ళు చెప్పినా లేదు. ఇప్పుడు రాజకేశిరెడ్డి ఉన్నాడు, రాజకేశిరెడ్డి మావాడు కాదు, టీడీపీ పార్లమెంట్ సభ్యుడికి సంబంధించిన వాడని వైసీపీ వాళ్ళు చెప్తే అది ఎలా చెల్లుతుంది? అవును, ఇది అదెంత చెల్లుతుందో అవును ఇది కూడా అంతే చెల్లుతుంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సార్, గతంలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ దగ్గర ఉండి అన్ని వ్యవహారాలు చక్కబెట్టి వ్యక్తులు కొంతమంది ఇప్పుడు కొత్త ఎమ్మెల్యేల దగ్గర చాలా వరకు వాళ్ళే ఉన్నారనేది కూడా మరొక ఎపిసోడ్ నడుస్తూ ఉంది. అంటే వాళ్ళైతే బేరసారాలు ఇవన్నీ తేలిగ్గా చక్కబెడతారు కదా. ఏదో కొత్త దేవుడి కంటే పాత దయ్యం మేలని ఒక సామెత. ఆల్రెడీ వాళ్ళకి ఛానల్స్, రూట్స్, కాంటాక్ట్స్ ఇదంతా. పైగా అప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నారు, ఇప్పుడు ఏం తీసుకోవచ్చో వాళ్ళే చెప్తారు. అడ్వాంటేజెస్ ఉంటాయి కదా. అవును. సో ఎప్పుడు పాత నేరస్తులకు లేదా పాత దోషులకు కొన్ని విషయాలు తెలుస్తాయి. నిజమే, కానీ చాలా సీరియస్ కేసులు అయితే మటుకు ఒక డజన్ కేసులు ఏసీబీ దగ్గర, ఏసీబీ కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ కేసులు ముందు వెనకాల నడుస్తూనే ఉన్నాయి. అధికార యంత్రాంగం కూడా ఎప్పుడు వీటి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అంటే రెడ్ బుక్ కొంచెం తగ్గింది, వాస్తవంగా తగ్గింది. ఎందుకంటే బ్లూ బుక్ కొంచెం హైలైట్ అయింది కదా సార్. డిజిటల్ బుక్ వచ్చేసరికి కాస్త అంటే డిజిటల్ బుక్లో మళ్ళీ వైసీపీ వాళ్ళవి కూడా వీళ్ళు ఫిర్యాదులు అవి పెడుతున్నారు. కానీ ఏం పెట్టినా తెలుగుదేశం వాళ్ళే ఒకరిద్దరు ఇలా అయ్యేసరికి ఇబ్బందిలో పడుతున్నారు. తెలంగాణ బీసీ టెన్షన్, హైకోర్టు విచారణ. హైకోర్టు ఏం చెప్తుందో చూడాలా, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది దేశానికి కూడా ప్రెసిడెంట్ అవుతుంది. ప్రస్తుతం వాయిదా వేశారు. అందులో ఈ త్రీ వే టెస్ట్ అని ఒకటి, జనగణనలో కులగణన, ఏకసభ్య కమిషన్ ద్వారా నిర్ధారణ, 50% లోబడి ఉండాలని 3 పాయింట్లతో ఇదివరకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పిన దాంట్లో కమిషన్ వేశారు కానీ నివేదిక బహిర్గతం చేయలేదు. రెండవది 50% దాటిపోతున్నాయి కాబట్టి చెల్లదు, ఈ బీసీ రిజర్వేషన్లు చెల్లవు పెంచడం అని. అప్పుడు ఏం చేయాలి? సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే వాళ్ళు హైకోర్టులోనే తేల్చుకోమన్నారు. సో హైకోర్టుకు మళ్ళీ వచ్చారు. చాలా టెన్షన్గా ఉంది. బహుశా సాయంత్రానికి ఇది ఇంకా సేపట్లో దీని మీద స్పష్టత వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మటుకు హైకోర్టులో ఏమీ అడ్డంకి రాకపోతే ఎన్నికల గ్రీన్స్ వెళ్ళిపోవటమే, ఇంకా ప్రొసీడ్ టు ది ఎలక్షన్స్. ఏదైనా డిఫరెంట్గా వస్తే మటుకు సుప్రీంకోర్టులో సవాల్ చేయాలి. సవాల్ చేస్తే కూడా సుప్రీంకోర్టు మొన్నే కాదంది, ఇప్పుడు వాళ్ళు జోక్యం చేసుకోరు సామాన్యంగా. ఎందుకంటే మొన్న జోక్యం చేసుకునే వాళ్ళు ఇప్పుడు చేసుకోరు. సో ఏ విధంగా చూసినా కానీ ఎన్నికలకు వెళ్ళే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే హైకోర్టే కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే అడ్డమే లేదు. ఒకవేళ హైకోర్టు దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే వాళ్ళైతే ఎన్నికలు జరపండి, మా తుది తీర్పుకు లోబడి ఉంటుందని వాళ్ళు చెప్తారు. సాధారణంగా ఎన్నికలు జరగాలి, దీర్ఘకాలం పాటు ప్రజల తీర్పు లేకుండా ఉండటం మంచిది కాదు అనే ఒక వైఖరి సాధారణంగా న్యాయస్థానం తీసుకుంటూ ఉంటుంది. ఏదైనా ఇంకా సేపట్లో మనకు స్పష్టత వస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశాలు మంత్రులు ఇద్దరి మధ్య, ఉదాహరణగా లక్ష్మణ్ను పొన్నం ప్రభాకర్ ఏదో అన్నారని దాని మీద ఆయన మాదిగా దీని మీద అన్నారని, అలాగే ఇంకా వివేక్ కూడా సరిగ్గా చూడలేదని ఆయన నిన్నంతా అది దుమారమైంది. ఈరోజు పొద్దున్నే వాళ్ళు క్షమాపణలు ప్రభాకర్ సారీ చెప్పారు, మేము అందరం ఒకటే అని కూడా చెప్పారు. దాంతో అది పరిష్కారం అయింది. కానీ బట్ తెలంగాణలో ఓవరాల్గా క్యాస్ట్ టెన్షన్స్, క్యాస్ట్ గ్రూప్స్ను పెంచే ఒక ప్రయత్నం మటుకు జరుగుతుంది, వివిధ కోణాల్లో జరుగుతుంది.